గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చింది, మరి ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. సో బీటీసీలో అయినా అండ్ గోల్డ్లో అయినా నేను నిన్న మీకు 2 జోన్స్ ఇచ్చాను. ఫస్ట్ ఈ రెడ్ జోన్ అండ్ ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ 2 జోన్స్ దగ్గరికి మార్కెట్ ఏ జోన్ దగ్గరికి వచ్చినా ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి రాలేదు, డైరెక్ట్ అప్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చేసింది. అండ్ లాస్ట్ 3 డేస్ నుంచి మండే నుంచి మనం ఓన్లీ మన వ్యూ కూడా అప్ సైడే ఉంది. నేను చెప్పాను క్లియర్గా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది, ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి అని. చూడండి మార్కెట్ ఎంత సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందో. సో మనం అనుకున్నట్లే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఈ జోన్స్ దగ్గరికి వస్తే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమన్నాను, కానీ మార్కెట్ ఈ జోన్స్కి రాలేదు. మార్కెట్ డైరెక్ట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ నేను ఈ రెడ్ జోన్ ఇచ్చాను. మళ్ళీ ఈ రెడ్ జోన్ దగ్గర రీటెస్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఇక్కడ కూడా మార్కెట్ జోన్ దగ్గరికి రాలేదు, రాకుండానే అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఎంట్రీ మిస్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ జోన్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఎంట్రీ మిస్ అయింది. సో నిన్న మొత్తం గోల్డ్లో ఒక్క ఎంట్రీ కూడా మనకు రాలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వడం కాదు, జాగ్రత్తగా వినండి. ఎంట్రీ రాలేదు, ఎంట్రీ నో ట్రేడ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ట్రేడ్. నేను సక్సెస్ అవ్వడానికి, నేను ప్రాఫిట్లో ఉండడానికి, నేను కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ తీయడానికి, మార్కెట్లో ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటంటే నేను సెటప్ వస్తే ట్రేడ్ చేస్తా, లేదంటే లేదు. అది 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ. సో ప్రాపర్ సెటప్ నాకు రావాలి, లేదంటే నేను ఎంట్రీ తీసుకోను. ఇక్కడ మార్కెట్ గ్రీన్ క్యాండిల్తో పెరుగుతుంది కదా అని బై చేయడం, రెడ్ క్యాండిల్ వచ్చింది కదా సాలిడ్ రెడ్ క్యాండిల్ ఇంత మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని. సో అట్లాంటి థాట్స్ నాకు ఉండవు. నా రూల్ సింపుల్, స్ట్రాటజీ ఏం చెప్తుందో అది వినాలి. సో ఇక్కడ నా స్ట్రాటజీ చెప్పినట్లు వినాలి. ఒకసారి కావాలంటే చూడండి, ఎక్స్ఎం ఇది నా అకౌంట్. సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాను, ఫోర్త్ రోజు తీసుకున్నా లాస్ట్ ట్రేడ్, అంతే. నిన్న ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? సెటప్ రాలేదు కాబట్టి తీసుకోలేదు. ఈ రోజు అయినా సరే సెటప్ వస్తే తీసుకుంటా, లేదంటే లేదు. అది రేపైనా సరే బ్యాక్ టు బ్యాక్ 3-4 డేస్ సెటప్స్ రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అదే డిసిప్లిన్ గైస్. సెటప్ వస్తే ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు. అది చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. అండ్ సెటప్ కోసం వెయిట్ చేయగలిగే పేషెన్స్ నీ దగ్గర ఉండాలి. ఆ పేషెన్స్ రావాలంటే మార్కెట్కి టైం ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మరి ఈ రోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు నేను చెప్తాను. సో ఈ రోజు కూడా 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ రెడ్ జోన్ ఇంపార్టెంటే, కానీ ఆల్రెడీ మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చింది. సో ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. మీరు ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కనిపిస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ టైం అయిపోయింది, మీరు తీసుకోలేరు. ఓకే, క్యాండిల్ క్లోజ్ అవుతుంది, నేను ఎంట్రీ ఇస్తున్నా గ్రూప్లో, ఇక్కడ ఎంట్రీ తీసుకోమని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది గైస్. నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఈ ట్రేడ్ ఫస్ట్. ఓకే, నేను ఈ ట్రేడ్ టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో నేను కూడా ఎంట్రీ తీసుకున్నా, నేను కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. తక్కువ రిస్క్తో ఎంట్రీ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎంట్రీలో నాకు స్మాల్ స్టాప్ లాస్ వచ్చింది. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. సో ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ మనకు మార్కెట్ రిస్క్ స్టాప్ లాస్ ఇస్తే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది సేఫ్ ఎంట్రీ, ఇది రిస్కీ ఎంట్రీ, ఇది సేఫ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. జోన్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఈ రెడ్ జోన్ వరకు మీరు చూడొచ్చు. ఇలా మీరు ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ట్రేడ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయితే ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్. సో ఇది గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాము. బీటీసీ కూడా సేమ్ గైస్, మార్కెట్ రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మీకు ప్రాపర్ కన్ఫర్మేషన్ కనిపిస్తే ఇక్కడ సైడ్ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఇక్కడ సైడ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి ఈ జోన్ ని బ్రేక్ అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మళ్ళీ ఇక్కడ మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకుని మళ్ళీ ఈ విధంగా అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ జోన్. సో ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.